అన్యాయాన్ని ప్రతిఘటించి మీ వంతు కర్తవ్యం సాగిస్తూ నేటి భారతంలో అరుణ కిరణాన్ని జైత్రయాత్ర సాగించాలని ఆశిస్తూ మా యువసేన ప్రథమ వార్షికోత్సవ వేడుకలు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ మిమ్మల్ని సాగరపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రామారావు విజయలక్ష్మి మేడం అధ్యక్షుడు డాక్టర్ శ్రీ డోర్మన్ శంకరరావు గారు సైడ్కి వెళ్ళదు సైడ్ తీసా కావాలండి ఎన్నిసార్లు అనిపిస్తావు నో డౌట్ సార్ లేడీ సూపర్ స్టార్ అమితాబ్ ఎమన్ లేడీ ఆర్టిస్ట్ ఆఫ్ ఇండియా ఆశా జ్యోతి విజయశాంతి యువసేన అధ్యక్షురాలు కుమారి విజయశాంతి గారు, డాక్టర్ శ్రీమతి రెజీనా గారు, మిత్రులు శివసేన సేనాని అధ్యక్షురాలు పర్చూరి విజయలక్ష్మి గారు. తారీఖు మారిపోయింది, 11వ తారీఖు నుంచి 12వ తారీఖు వచ్చేసాం. 12:40 అవుతున్నది. మంగళవారం నుంచి బుధవారానికి వచ్చాం. అయినా కూడా 2 రోజుల పాటు మీరు ఇక్కడ వెయిట్ చేశారు, భోజనం లేకుండా. ఎప్పుడో రాత్రి 7 గంటలకు వచ్చి మరి 11వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా విజయశాంతి గారి కోసం వెయిట్ చేశారంటే మరి ఆ మీద మీకున్నటువంటి అపారమైనటువంటి అపూర్వమైనటువంటి ఆదరాభిమానాలకి ఇది ప్రత్యక్ష నిదర్శనం. ఇంత రాత్రి వేళ కూడా పిల్ల జిల్లా భోజనం చేయకుండా పాపం 7 గంటలకు వచ్చి మరి ఇంత దాదాపు 6 గంటల సేపు ఉన్నారంటే ఇట్స్ ఎ రియల్లీ గ్రేట్ థింగ్. ఆవిడని చూడాలి, ఆవిడ మాట వినాలి అనేటువంటి కోరిక మీలో ఎంత ప్రగాఢంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతున్నది. మన విజయలక్ష్మి గారు విజయశాంతి గారిని తీసుకొచ్చి విజయాన్ని సాధించినందుకు ఆవిడని నేను అభినందిస్తున్నాను హృదయపూర్వకంగా. ఎందుకంటే చాలా మంది మధ్య మధ్య వెళ్ళిపోతున్నా కూడా బహుశా వాడు రారేమో, ఆవిడ ఎమర్జెన్సీ పనిలో ఉండి వెళ్ళిపోతున్నారేమో అని చెప్పి మనం వెళ్ళిపోదామని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే అక్కడ మెట్ల దగ్గర ఆవిడ కాపలా కాదు, ఏ ఒక్కరికి వెళ్ళనివ్వకుండా రాత్రి 1 గంటలకి అయినా కూడా ఈ హాల్ బ్యాక్ టు ది కెపాసిటీ హాల్ కిటకిటలాడేటట్టు చేశారు ఆవిడ విజయలక్ష్మి గారు. ఆవిడ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన మోహన్ గారిని వారిని అభినందిస్తున్నారు. ఇక్కడికి ఇంత ఆలస్యమైనా కూడా లేట్ ధ్యాన్ ఎవరన్నట్టు విజయశాంతి గారు వచ్చినందుకు ఆవిడ నేను అభినందిస్తూ నేను ఎక్కువ టైం తీసుకోను. విజయశాంతి గారి గురించి నేను ప్రత్యేకంగా మీకు చెప్పవలసినటువంటి అవసరం లేదు. 150 చిత్రాల్లో ఆవిడ నటించారు. ఎప్పుడో 1980లో మొదటి పిక్చర్ కిలాడి కృష్ణుడిలో నటించారు. అక్కడి నుంచి వెలుజరగలేదు. ఆవిడికి 6 సార్లు నంది అవార్డ్స్ వచ్చాయి. దట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. అందులో
4 సార్లు ఉత్తమ నటిగా రాష్ట్ర ప్రభుత్వం చేత ఉత్తమ నటిగా బంగారు నంది పొందినటువంటి ఏకైక నటీమణి విజయశాంతి గారు. విజయశాంతి ఉంటే సినిమాలో 2 హీరోస్ పెట్టు ఒక్క విజయశాంతి అనేటువంటి మాటని కొంతమంది హీరోసే తీసుకొచ్చారు. అది అక్కడ విశేషం. విజయశాంతి గారు కేవలం హీరోయిన్ మాత్రమే కాదు, ఆవిడ నటించిన చిత్రంలో ఆవిడే హీరో, ఆవిడే హీరోయిన్. అది అక్కడ గొప్పతనం. అలాంటి నటి మనకి భారతదేశంలో లేదని చెప్పడానికి ఎలాంటి సందేహం కూడా లేదు. అంతేకాకుండా కేవలం నటనకు మాత్రమే తన జీవితాన్ని పరిమితం చేయకుండా ఆవిడ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నటువంటి సంగతి మనకు అందరికీ కూడా తెలుసును. ఈ కృష్ణా జిల్లా మన విజయశాంతి యువసేన వారు అటు బాందర్లో, నిమ్మకూరులో, మరి తిరువురులో, నూజివిడిలో, ముసునూరులో, సెంగన్న గూడెంలో ఇలాంటి అన్ని సంక్షేమానికి ఉపయోగించాలనేటువంటి ఉద్దేశంతో ఆవిడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అనేక చోట్ల ఈ ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదేమో అని నేను అనుకుంటున్నాను. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ. అంచేత భవిష్యత్తులో ఇంకా మీరు ఇలాంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అనేకంలో పాల్గొంటూ ఉంటారని నేను ఆశిస్తూ, ఇంకా నేను ఇప్పుడు టైం తీసుకుంటా, ఇప్పటికే చాలా కాలాతీతం అయిపోయింది కాబట్టి మన డాక్టర్ రెజీనా గారు, మన మేనేజ్ జిల్లా కాలేజీ లీడర్ గారు, వారిని మాట్లాడవలసిందిగా, ఎవరు మాట్లాడినా క్లుప్తంగా మాట్లాడవలసిందిగా దయచేసి నేను వారికి విజ్ఞప్తి చేస్తాను. ఎందుకు లేకపోతే తెల్లారిపోతుంది, లేకపోతే ఆవిడ రైలు తగ్గిపోతుంది, ఆవిడ రైలు టైం కూడా అవుతున్నది. సభా సరస్వతికి నమస్కారం. ఈనాడు విజయశాంతి గారి కోసం ఇంతమంది కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూశారు. వారి ఆశ, వారి యొక్క ఉత్సాహాన్ని నిరుత్సాహపరచకుండా వచ్చినటువంటి విజయశాంతి గారికి, వారిని ఇక్కడికి తీసుకురావడానికి అహర్నిశం శ్రమించినటువంటి విజయలక్ష్మికి, మోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అర్పిస్తూ, ఒక్క రాములమ్మ సినిమా చాలు విజయశాంతి యొక్క విజయ పతాకం ఎగరవేయడానికి. ఆ రోజున మేము అభినందన సభ ప్రారంభంలోనే పెట్టినప్పుడు 2వ రోజే పెట్టారు. 7వ తారీఖు రిలీజ్ అయింది, 8వ తారీఖు అభినందన సభ పెట్టారు. అప్పుడు నేను అన్నాను, ఇది సంవత్సరం రోజులు గ్యారంటీగా ఆడుతుందని. అలాగే ఆడింది. ఆమెకి అఖండమైన ఖ్యాతి తెచ్చిపెట్టింది. అంత గొప్ప సినిమా వేసినందుకు కేవలం ఆ పాత్రను తాను సినిమా వరకే పరిమితం కాకుండా నిజ జీవితంలో బడుగు వర్గాల కోసం వాళ్ళ యొక్క ఆక్రందనలను విని ముసునూరులో వెళ్ళి ఎంతగా వాళ్ళని ఓదార్చారో, ఎలా చేయూత ఇచ్చారో ఇప్పటికీ అప్పటికి పేపర్ చదివిన వాళ్ళకి కానీ, ఆమెను చూస్తున్న వాళ్ళకి కానీ, వ్యక్తిత్వాన్ని తరచి చూసుకున్న వాళ్ళకి కానీ అందరికీ తెలిసినటువంటి విషయమే. మనిషి పుట్టగానే సరిపోదు, కీర్తి ప్రతిష్టలు రాగానే సరిపోదు, సంపాదించగానే సరిపోదు. దాన్ని సార్థకం చేసుకోవడంలో ఆమె పేరులోనే ఉంది. ఒకవైపు విజయం, వేరొక వైపు శాంతి. రెండు కలబోసినటువంటి విజయశాంతి జీవితం నిజంగా ధన్యమైనటువంటిది. ఎన్నో చెప్పాలని ఉన్నా సమయాన్ని ఆలోచించి నేను ఇంతటితో ముగిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన విజయలక్ష్మికి, మోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అర్పిస్తూ, విజయశాంతి గారు ముందు ముందు మీ జీవితం సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేసే అట్టడుగు వారికి లెక్చరర్ గారు కాబట్టి ఒక 50 నిమిషాలు గంట సేపు మాట్లాడతారని అనుకున్నాను, కానీ చాలా త్వరగా ముగించినందుకు మీ సమయ పాలన శక్తి సామర్థ్యాలను నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఇప్పుడు కాటరగడ్డ అమ్ములు గారు ప్రఖ్యాత నర్తకమణి వారు ఉన్నట్లయితే, వారు అక్కడే విడిపోయినట్టున్నారు పాపం. మరి హరిరత్న గుప్తా గారు ప్రముఖ న్యాయవాది, వారిని కూడా క్లుప్తంగా మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. సభాధ్యక్షులు శ్రీ తొర్లపాటి కుటుంబరావు గారికి, నేటి ముఖ్య అతిథి, తనను నమ్ముకున్న నిర్మాత, దర్శక, ప్రేక్షక హృదయానికి విజయ చిహ్నాల్ని చూపించేటువంటి మహానటి విజయశాంతి గారికి, డాక్టర్ రెజీనా గారికి, డాక్టర్ శ్రీ డోక్టర్ శంకర్రావు గారికి, ఇచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సులు. విజయశాంతి మహానటి అయితే ఆమె పేర యువసేన ఒకటి స్థాపించి సేవా కార్యక్రమాలు చేయాలన్న ఒక సత్సంకల్పం రావడం అనేది ఒక చక్కని ఆలోచన. మనకి పెద్దలు చెప్తుంటారు, ఈ మానవ జన్మని గురించి ఎవరైనా సరే ఆ మానవ జన్మని మంచి కార్యంతో మీరు పునీతం చేసుకోండి. జన్మనాం నరజన్మేదం పుణ్యాత్ ప్రాప్త సుదుర్లభం తద్రుమానవ జన్మత్వం సాధకం కుర్యత్నతః అని. అంటే జన్మలన్నింటిలో
మానవ జన్మ అనేది ఎంతో పుణ్య విశేషం చేత కానీ లభించదు. అటువంటి మానవ జన్మను సత్కార్యములతో సత్కార్యతతో నీవు సదా సార్థకత చేకూర్చుకోను మన సభాధ్యక్షులు గారు చెప్పారు. సేవా కార్యక్రమాలు చేసి విజయశాంతి గారు ఇంకా పైకి రావాలి. ఆమె ఇంకా భవిష్యత్తులో చక్కని పాత్ర పోషించి ఈ ప్రజల జనపదంలో చక్కని సేవా పదాన్ని ఆమె ఎన్నుకొని ఇటువంటి విజయశాంతి యువసేన లాంటి సంస్థల్ని స్థాపించి ముందుకు పోవాలని, అందుకు ఆ భగవంతుడానికి శక్తియుక్తులు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ హజరత్ గుప్తా గారు. మీరు కూడా క్లుప్తంగా మాట్లాడి సభా కార్యక్రమం త్వరగా ముగియడానికి సహకరించినందుకు మిమ్మల్ని నేను అభినందిస్తూ ఇప్పుడు శారదా కళా సమితి అధ్యక్షుడు డోగుపతి శంకర్రావు గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ఒక్క నిమిషం. విజయలక్ష్మి గారు దాదాపు చాలా సంవత్సరాల నుంచి వారి పుట్టినరోజు, విజయశాంతి గారి పుట్టినరోజు ఫంక్షన్కి ఇక్కడ కేక్ మేము కట్ చేయడం నాకు గుర్తున్నది. ఇది సంవత్సరమే అయింది. యువసేన పెట్టి ఎన్నో సేవ కార్యక్రమాలు చేశారు. అయితే జనరల్గా జయప్రదం చేసినందుకు జె నాగబాబు, ఎం శివ ఇది దుగ్గిరాల రామకృష్ణ, పాటిబండ్ల శ్రీనివాస్, కె శర్మ, ఇప్పుడు విజయశాంతి గారిని ఈ యువసేనకి సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకి, ఇక్కడికి వచ్చిన అందరికీ నా నమస్కారం. ముందుగా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ యువసేన ఎందుకు ప్రారంభించాలని నేను మీకు చెప్పుకోదలుచుకుంటున్నాను. నా చిన్నప్పటి నుంచి పేద ప్రజలకి సాయం చేయాలని నా మనసులో ఉంది. బట్ అది వయసు కాదు. బట్ అప్పుడేదో హెల్ప్ చేసేదాన్ని. నాకు తెలిసినంత వరకు నేను, మా మదర్ గారు కానీ అంత డబ్బులు కూడా లేవు అప్పుడు ఎంతోమందికి చేయడానికి. అనుకో విధంగా నేను హీరోయిన్ అయ్యాను. ఇన్నేళ్ళు మీరు నన్ను ఆదరించారు. నాకు చాలా సంతోషం. ఈరోజు ఈ స్థాయికి రావడానికి కారణం ఎవరో కాదు, అది మీరందరే. అది ఎప్పటికీ నేను మర్చిపోలేను. సో ఈరోజు నాకు ఇంత అవకాశం ఉన్నప్పుడు ఎందుకు యువసేన, అది ఈరోజు దేవుడి దయ వల్ల తిరుపతిలో ప్రారంభించాను. ఇది కాకపోతే చాలా మంది జాయిన్ అవుతున్నారు. ఎక్కువ నా గురించి గొప్పలు చెప్పేసుకుని పేపర్ పబ్లిసిటీ ఇచ్చేసి నేను ఇది ఘనకార్యం చేస్తానని అవి నాకు ఇష్టం ఉండదు. నేను ఏది చేసినా సింపుల్గా చేయదలుచుకుంటాను. దాంట్లో నాకు ఆ తృప్తి ఉంది. సో ఈ రకంగా నేను ప్రారంభించాను. అలాగే పాలిటిక్స్లో చేరాను. అది కూడా ఎందుకంటే ఏదో పదవుల కోసమో లేకపోతే ఏదో కుర్చీల కోసమో దీని గురించి మాత్రం కానే కాదు. ప్రజలు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, బాగుండాలి. మీరు బాగుంటేనే మేము బాగుంటాం. కాబట్టి నేను పార్టీలో జాయిన్ అయ్యాను. ప్రతిదీ నాకు యువసేనకి హెల్ప్ అవుతుందని తప్పించి వేరే ఉద్దేశం ఏం లేదు. ఈరోజు ఎంతోమంది జాయిన్ అవుతున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది. డెవలప్ అవుతుంది. కాకపోతే చాలా స్లో ప్రాసెస్గా ఉంటుంది. కొంచెం టైం పడుతుంది మెల్లిగా అందరికీ తెలియడానికి. ఇవాళ అట్లీస్ట్ ఈ స్థాయికి రావడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు ఎవరికైనా ఏ హెల్ప్ అయినా చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఇది 100% నేను ప్రామిస్ ఇస్తున్నాను. నేను
ఈరోజు కొంచెం విజయలక్ష్మి గారిని టెన్షన్ పెట్టి ఉంటున్నాను. సారీ విజయలక్ష్మి గారు, ఇంత మంచి కార్యక్రమం జరిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా కాసేపు మాట్లాడాలని ఉంది, కాకపోతే మళ్ళీ ఊరు వెళ్ళిపోవాలి ఇప్పుడు. కాబట్టి ఈ మంచి సందర్భంలో మిమ్మల్ని అందరూ కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మేము కూడా నిన్న చూద్దామని వచ్చామండి ఇక్కడికి, ఇవాళ చూస్తున్నాం. చాలా సంతోషం. మీరు వచ్చినందుకు వస్తారనుకోలే, ఎందుకంటే మా మీద ఇక్కడ ఉన్న వాళ్ళ మీద మీకు ఎంత అభిమానం ఉంటే ఇంత అర్ధరాత్రి వేళ 1 గంట ఇప్పుడు వస్తారు చెప్పండి. చేత ఇంకోడైతే హోటల్లో పడుకొని లేకపోతే వెళ్ళిపోయి స్టేషన్కి ఇప్పుడు రావడం కష్టం, గౌరవిస్తే మేము చేసేది లేదు. అయినా కూడా మీరు ఇక్కడికి వచ్చారంటే అది మీ మానవ కారుణ్య దృష్టికి, ఇక్కడ ఉన్నటువంటి మీ అభిమానుల మీద మీకు ఉన్నటువంటి అభిమానానికి నిదర్శనంగా భావిస్తూ నేను మిమ్మల్ని అందుకు అభినందిస్తూ ఇప్పుడు మన విజయలక్ష్మి గారిని కూడా థ్యాంక్స్ మోహన్ గారిని వందన సమర్పణ చేయవలసిందిగా కోరుతున్నాను. ముందుగా ఇక్కడికి విచ్చేసిన అతిథులకి, చీఫ్ గెస్ట్లకి ఆసియా సాధనకై అన్యాయాన్ని ప్రతిఘటించి మీ వంతు కర్తవ్యం సాగిస్తూ నేటి భారతంలో అరుణ కిరణానిపై జైత్రయాత్ర సాగించాలని ఆశిస్తూ మా యువసేన ప్రథమ వార్షికోత్సవ వేడుకలు కార్యక్రమాన్ని వేగం చేయాలని కోరుతూ మిమ్మల్ని సాగరపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. రాంబాబు. విజయలక్ష్మి మేడం అధ్యక్షుడు శ్రీ డోర్పతి శంకరరావు గారు. సైడ్కి వెళ్ళాలి సైడ్ తీసా కావాలండి ఎన్నిసార్లు అనిపిస్తావు నో డౌట్ సార్. లేడీ సూపర్ స్టార్ అమితాబ్ ఎమాంగ్ లేడీ ఆర్టిస్ట్ ఆఫ్ ఇండియా, ఆశా జ్యోతి విజయశాంతి యువసేన అధ్యక్షురాలు కుమారి విజయశాంతి గారు, డాక్టర్ శ్రీమతి రెజీనా గారు, మిత్రులు శివసేన సేనాని అధ్యక్షురాలు పర్చూరి విజయలక్ష్మి గారు. తారీఖు మారిపోయింది, 11వ తారీఖు నుంచి 12వ తారీఖు వచ్చేసాం. 12:40 అవుతున్నది. మంగళవారం నుంచి బుధవారానికి వచ్చాం. అయినా కూడా 2 రోజుల పాటు మీరు ఇక్కడ వెయిట్ చేశారు, భోజనం లేకుండా. ఎప్పుడో రాత్రి 7 గంటలకు వచ్చి మరి 11వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా విజయశాంతి గారి కోసం వెయిట్ చేశారంటే మరి ఆ మీద మీకున్నటువంటి అపారమైనటువంటి అపూర్వమైనటువంటి ఆదరాభిమానాలకి ఇది ప్రత్యక్ష నిదర్శనం.
ఇంత రాత్రి వేళ కూడా పిల్ల జిల్లా భోజనం చేయకుండా పాపం 7 గంటలకు వచ్చి మరి ఇంత దాదాపు 6 గంటల సేపు ఉన్నారంటే ఇట్స్ ఏ రియల్లీ గ్రేట్ థింగ్. ఆవిడని చూడాలి, ఆవిడ మాట వినాలి అనేటువంటి కోరిక మీరు ఎంత ప్రగాఢంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతున్నది. మన విజయలక్ష్మి గారు విజయశాంతి గారిని తీసుకొచ్చి విజయాన్ని సాధించినందుకు ఆవిడని నేను అభినందిస్తున్నాను హృదయపూర్వకంగా. ఎందుకంటే చాలా మంది మధ్య మధ్య వెళ్ళిపోతున్నా కూడా బహుశా వాడు రారేమో, ఆవిడ ఎమర్జెన్సీ పనిలో ఉండి వెళ్ళిపోతున్నారేమో అని చెప్పి మనం వెళ్ళిపోదామని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే అక్కడ మెట్ల దగ్గర ఆవిడ కాపలా కాదు ఏ ఒక్కరిని వెళ్ళనివ్వకుండా రాత్రి 1 గంటలకి అయినా కూడా ఈ హాల్ బ్యాక్ టు ది కెపాసిటీ హాల్ కిటకిటలాడేటట్టు చేశారు ఆవిడ విజయలక్ష్మి గారు. ఆవిడ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన మోహన్ గారిని వారిని అభినందిస్తున్నారు. ఇక్కడికి ఇంత ఆలస్యమైనా కూడా పెద్ద లేట్ ధ్యాన్ ఎవరన్నట్టు విజయశాంతి గారు వచ్చినందుకు ఆవిడని అభినందిస్తూ నేను ఎక్కువ టైం తీసుకోను. విజయశాంతి గారి గురించి నేను ప్రత్యేకంగా మీకు చెప్పవలసినటువంటి అవసరం లేదు. 150 చిత్రాల్లో ఆవిడ నటించారు. ఎప్పుడో 1980లో మొదటి పిక్చర్ కిలాడి కృష్ణుడిలో నటించారు. అక్కడి నుంచి వెనుదిరగలేదు. ఆవిడకి 6 సార్లు నంది అవార్డ్స్ వచ్చాయి. దట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. అందులో 4 సార్లు ఉత్తమ నటిగా రాష్ట్ర ప్రభుత్వం చేత ఉత్తమ నటిగా బంగారు నంది పొందినటువంటి ఏకైక నటీమణి విజయశాంతి గారు. విజయశాంతి ఉంటే సినిమాలో 2 హీరోస్ పెట్టు ఒక్క విజయశాంతి అనేటువంటి మాటని కొంతమంది హీరోసే తీసుకొచ్చారు. అది అక్కడ విశేషం. విజయశాంతి గారు కేవలం హీరోయిన్ మాత్రమే కాదు, ఆవిడ నటించిన చిత్రంలో ఆవిడే హీరో, ఆవిడే హీరోయిన్. అది అక్కడ గొప్పతనం. అలాంటి నటి మనకి భారతదేశంలో లేదని చెప్పడానికి ఎలాంటి సందేహం కూడా లేదు. అంతేకాకుండా కేవలం నటనకు మాత్రమే తన జీవితాన్ని పరిమితం చేయకుండా ఆవిడ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నటువంటి సంగతి మనకందరికీ కూడా తెలుసును. ఈ కృష్ణా జిల్లా మన విజయశాంతి యువసేన వారు అటు బందర్లో, నిమ్మకూరులో, మరి తిరువురులో, నూజివిడిలో, ముసునూరులో, సెంగన్నగూడెంలో ఇలాంటి సంక్షేమానికి ఉపయోగించాలనేటువంటి ఉద్దేశంతో ఆవిడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అనేక చోట్ల ఈ ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదేమో అని నేను అనుకుంటున్నాను. ఇఫ్ ఐ యామ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ. అంచేత భవిష్యత్తులో ఇంకా మీరు ఇలాంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అనేకంలో పాల్గొంటూ ఉంటారని నేను ఆశిస్తూ, ఇంకా నేను ఇప్పుడు టైం తీసుకుంటా, ఇప్పటికే చాలా కాలాతీతం అయిపోయింది కాబట్టి మన డాక్టర్ రెజీనా గారు, మన మేనేజ్ జిల్లా కాలేజీ లీడర్ గారు, వారిని మాట్లాడవలసిందిగా, ఎవరు మాట్లాడినా క్లుప్తంగా మాట్లాడవలసిందిగా దయచేసి నేను వారికి విజ్ఞప్తి చేస్తాను. ఎందుకు లేకపోతే తెల్లారిపోతుంది, లేకపోతే ఆవిడ రైలు తగ్గిపోతుంది, ఆవిడ రైలు టైం కూడా అవుతున్నది. సభా సరస్వతికి నమస్కారం. ఈనాడు విజయశాంతి గారి కోసం ఇంతమంది కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూశారు. వారి ఆశ, వారి యొక్క ఉత్సాహాన్ని నిరుత్సాహపరచకుండా వచ్చినటువంటి విజయశాంతి గారికి, వారిని ఇక్కడికి తీసుకురావడానికి అహర్నిశం శ్రమించినటువంటి విజయలక్ష్మికి, మోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అర్పిస్తూ, ఒక్క రాములమ్మ సినిమా చాలు విజయశాంతి యొక్క విజయ పతాకం ఎగరవేయడానికి. ఆ రోజున మేము అభినందన సభ ప్రారంభంలోనే పెట్టినప్పుడు 2వ రోజే పెట్టారు. 7వ తారీఖు రిలీజ్ అయింది, 8వ తారీఖు అభినందన సభ పెట్టారు. అప్పుడు నేను అన్నాను, ఇది సంవత్సరం రోజులు గ్యారంటీగా ఆడుతుందని. అలాగే ఆడింది. ఆమెకి అఖండమైన ఖ్యాతి తెచ్చిపెట్టింది. అంత గొప్ప సినిమా వేసినందుకు కేవలం ఆ పాత్రను తాను సినిమా వరకే పరిమితం కాకుండా నిజ జీవితంలో బడుగు వర్గాల కోసం వాళ్ళ యొక్క ఆక్రందనలను విని ముసునూరులో వెళ్ళి ఎంతగా వాళ్ళని ఓదార్చారో, ఎలా చేయూత ఇచ్చారో ఇప్పటికీ అప్పటికి పేపర్ చదివిన వాళ్ళకి కానీ, ఆమెను చూస్తున్న వాళ్ళకి కానీ, వ్యక్తిత్వాన్ని తరచి చూసుకున్న వాళ్ళకి కానీ అందరికీ తెలిసినటువంటి విషయమే. మనిషి పుట్టగానే సరిపోదు, కీర్తి ప్రతిష్టలు రాగానే సరిపోదు, సంపాదించగానే సరిపోదు. దాన్ని సార్థకం చేసుకోవడంలో ఆమె పేరులోనే ఉంది. ఒకవైపు విజయం, వేరొక వైపు శాంతి. రెండు కలబోసినటువంటి విజయశాంతి జీవితం నిజంగా ధన్యమైనటువంటిది. ఎన్నో చెప్పాలని ఉన్నా సమయాన్ని ఆలోచించి నేను ఇంతటితో ముగిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన విజయలక్ష్మికి, మోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అర్పిస్తూ, విజయశాంతి గారు ముందు ముందు మీ జీవితం సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేసే అట్టడుగు వారికి లెక్చరర్ గారు కాబట్టి ఒక 50 నిమిషాలు గంట సేపు మాట్లాడతారని అనుకున్నాను, కానీ చాలా త్వరగా ముగించినందుకు మీ సమయ పాలన శక్తి సామర్థ్యాలను నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఇప్పుడు కాట్రగడ్డ అమ్ముల్ గారు ప్రఖ్యాత నాటకమణి వారు ఉన్నట్లయితే, వారు అక్కడే విడిపోయినట్టున్నారు పాపం. మరి హరిరత్న గుప్త గారు ప్రముఖ న్యాయవాది, వారిని కూడా క్లుప్తంగా మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను.
సభాధ్యక్షులు శ్రీ తెల్లపాటి కుటుంబరావు గారికి, నేటి ముఖ్య అతిథి, తనను నమ్ముకున్న నిర్మాత, దర్శక, ప్రేక్షక హృదయానికి విజయ చిహ్నాల్ని చూపించేటువంటి మహానటి విజయశాంతి గారికి, డాక్టర్ రెజీనా గారికి, డాక్టర్ శ్రీ డోకత్ శంకర్రావు గారికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సులు. విజయశాంతి మహానటి అయితే ఆమె పేర యువసేన ఒకటి స్థాపించి సేవా కార్యక్రమాలు చేయాలన్న ఒక సత్సంకల్పం రావడం అనేది ఒక చక్కని ఆలోచన. మనకి పెద్దలు చెప్తుంటారు, ఈ మానవ జన్మల గురించి ఎవరైనా సరే ఆ మానవ జన్మని మంచి కార్యంతో మీరు పునీతం చేసుకోండి. జన్మనాం నరజన్మేదం పుణ్యాత్ ప్రాప్త సుదుర్లభం తద్రుమానవ జన్మత్వం సార్థకం కురు యత్నతః అని. అంటే జన్మలన్నింటిలో మానవ జన్మ అనేది ఎంతో పుణ్య విశేషం చేత కానీ లభించదు. అటువంటి మానవ జన్మను సత్కార్యములతో, సత్కార్యతో నీవు సదా సార్థకతం చేకూర్చుకోను మన సభాధ్యక్షులు గారు చెప్పారు. సేవా కార్యక్రమాలు చేసి విజయశాంతి గారు ఇంకా పైకి రావాలి. ఆమె ఇంకా భవిష్యత్తులో చక్కని పాత్ర పోషించి ఈ ప్రజల జనపదంలో చక్కని సేవా పదాన్ని ఆమె ఎన్నుకొని ఇటువంటి విజయశాంతి యువసేన లాంటి సంస్థల్ని స్థాపించి ముందుకు పోవాలని, అందుకు ఆ భగవంతుడానికి శక్తియుక్తులు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ హజరత్ గుప్తా గారు. మీరు కూడా క్లుప్తంగా మాట్లాడి సభా కార్యక్రమం త్వరగా ముగియడానికి సహకరించినందుకు మిమ్మల్ని నేను అభినందిస్తూ ఇప్పుడు శారదా కళా సమితి అధ్యక్షుడు డోగుపతి శంకర్రావు గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ఒక్క నిమిషం. విజయలక్ష్మి గారు దాదాపు చాలా సంవత్సరాల నుంచి వారి పుట్టినరోజు, విజయశాంతి గారి పుట్టినరోజు ఫంక్షన్కి ఇక్కడ కేక్ మేము కట్ చేయడం నాకు గుర్తున్నది. ఇది సంవత్సరమే అయింది. యువసేన పెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అయితే జనరల్గా జయప్రదం చేసినందుకు జె నాగబాబు, ఎం శివ ఇది దుగ్గిరాల రామకృష్ణ, పాటిబండ్ల శ్రీనివాస్, కె శర్మ, इसके नाम ఇప్పుడు విజయశాంతి గారిని ఈ యువసేనకి సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకి, ఇక్కడికి వచ్చిన అందరికీ నా నమస్కారం. ముందుగా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ యువసేన ఎందుకు ప్రారంభించాలని నేను మీకు చెప్పుకోదలుచుకుంటున్నాను. నా చిన్నప్పటి నుంచి పేద ప్రజలకి సాయం చేయాలని నా మనసులో ఉంది. బట్ అది వయసు కాదు. బట్ అప్పుడేదో హెల్ప్ చేసేదాన్ని. నాకు తెలిసినంత వరకు నేను, మా మదర్ గారు కానీ అంత డబ్బులు కూడా నాకు లేవు అప్పుడు ఎంతోమందికి చేయడానికి. ఇంకో విధంగా నేను హీరోయిన్ అయ్యాను. ఇన్నేళ్ళు మీరు నన్ను ఆదరించారు. నాకు చాలా సంతోషం. ఈరోజు ఈ స్థాయికి రావడానికి కారణం ఎవరో కాదు, అది మీరందరే. అది ఎప్పటికీ నేను మర్చిపోలేను. సో ఈరోజు నాకు ఇంత అవకాశం ఉన్నప్పుడు ఎందుకు యువసేన
అది ఈరోజు దేవుడి దయ వల్ల తిరుపతిలో ప్రారంభించాను. ఇది కాకపోతే చాలా మంది జాయిన్ అవుతున్నారు. ఎక్కువ నా గురించి గొప్పలు చెప్పేసుకుని పేపర్ పబ్లిసిటీ ఇచ్చేసి నేను ఇది ఘన కార్యం చేస్తానని అవి నాకు ఇష్టం ఉండదు. నేను ఏది చేసినా సింపుల్గా చేయదలుచుకుంటాను. దాంట్లో నాకు ఆ తృప్తి ఉంది. సో ఈ రకంగా నేను ప్రారంభించాను. అలాగే పాలిటిక్స్లో చేరాను. అది కూడా ఎందుకంటే ఏదో పదవుల కోసమో లేకపోతే ఏదో కుర్చీల కోసమో దీని గురించి మాత్రం కానే కాదు. ప్రజలు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, బాగుండాలి. మీరు బాగుంటేనే మేము బాగుంటాం. కాబట్టి నేను పార్టీలో జాయిన్ అయ్యాను. ప్రతిదీ నాకు యువసేనకి హెల్ప్ అవుతుందని తప్పించి వేరే ఉద్దేశం ఏం లేదు. ఈరోజు ఎంతోమంది జాయిన్ అవుతున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది. డెవలప్ అవుతుంది. కాకపోతే చాలా స్లో ప్రాసెస్గా ఉంటుంది. కొంచెం టైం పడుతుంది మెల్లిగా అందరికీ తెలియడానికి. ఇవాళ అట్లీస్ట్ ఈ స్థాయికి రావడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు ఎవరికైనా ఏ హెల్ప్ అయినా చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఇది 100% నేను ప్రామిస్ ఇస్తున్నాను. నేను ఈరోజు కొంచెం విజయలక్ష్మి గారిని టెన్షన్ పెట్టి ఉంటున్నాను. సారీ విజయలక్ష్మి గారు. ఇంత మంచి కార్యక్రమం జరిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా కాసేపు మాట్లాడాలని ఉంది, కాకపోతే మళ్ళీ ఊరు వెళ్ళిపోవాలి ఇప్పుడు. కాబట్టి ఈ మంచి సందర్భంలో మిమ్మల్ని అందరూ కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మేము కూడా నిన్న చూద్దామని వచ్చామండి ఇక్కడికి. ఇవాళ చూస్తున్నాం. చాలా సంతోషం. మీరు వచ్చినందుకు వస్తారనుకోలే. ఎందుకంటే మా మీద ఇక్కడ ఉన్న వాళ్ళ మీద మీకు ఎంత అభిమానం ఉంటే ఇంత అర్ధరాత్రి వేళ వస్తారు చెప్పండి. చేత ఇంకోడైతే హోటల్లో పడుకొని లేకపోతే వెళ్ళిపోయి స్టేషన్కి ఇప్పుడు రావడం కష్టమని గౌరవిస్తే మేము చేసేది లేదు. అయినా కూడా మీరు ఇక్కడికి వచ్చారంటే అది మీ మానవ కారుణ్య దృష్టికి ఇక్కడ ఉన్నటువంటి మీ అభిమానుల మీద మీకు ఉన్నటువంటి అభిమానానికి నిదర్శనంగా భావిస్తూ నేను మిమ్మల్ని అందుకు అభినందిస్తూ ఇప్పుడు మన విజయలక్ష్మి గారిని కూడా థ్యాంక్స్ మోహన్ గారిని వందన సమర్పణ చేయవలసిందిగా కోరుతున్నాను. ముందుగా ఇక్కడికి విచ్చేసిన అతిథులకి, చీఫ్ గెస్ట్లకి గారి కోసం ఏం చేశారంటే మరి ఆ మీద మీకు ఉన్నటువంటి అపారమైనటువంటి అపూర్వమైనటువంటి ఆదరాభిమానాలకి ఇది ప్రత్యక్ష నిదర్శనం. ఇంత రాత్రి వేళ కూడా పిల్ల జిల్లా భోజనం చేయకుండా పాపం 7 గంటలకు వచ్చి మరి ఇంత దాదాపు 6 గంటల సేపు ఉన్నారంటే ఇట్స్ ఎ రియల్లీ గ్రేట్ థింగ్. ఆవిడని చూడాలి, ఆవిడ మాట వినాలి అనేటువంటి కోరిక మీలో ఎంత ప్రగాఢంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతున్నది. మన విజయలక్ష్మి గారు విజయశాంతి గారిని తీసుకొచ్చి విజయాన్ని సాధించినందుకు ఆవిడని నేను అభినందిస్తున్నాను హృదయపూర్వకంగా. ఎందుకంటే చాలా మంది మధ్య వెళ్ళిపోతున్నా కూడా బహుశా వాడు రారేమో, ఆవిడ ఎమర్జెన్సీ పనిలో ఉండి వెళ్ళిపోతున్నారేమో అని చెప్పి మనం వెళ్ళిపోదామని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే అక్కడ మెట్ల దగ్గర ఆవిడ కాపలా కాదు వెళ్ళనివ్వకుండా రాత్రి 1 గంట అయినా కూడా ఈ హాల్ బ్యాక్ టు ది కెపాసిటీ హాల్ కిటకిటలాడేటట్టు చేశారు ఆవిడ విజయలక్ష్మి గారు. ఆవిడ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన మోహన్ గారిని వారిని అభినందిస్తున్నారు. ఇక్కడికి ఇంత ఆలస్యమైనా కూడా పెద్ద లేట్ డ్యాన్ ఎవరన్నట్టు విజయశాంతి గారు వచ్చినందుకు ఆవిడని నేను అభినందిస్తూ నేను ఎక్కువ టైం తీసుకోను. విజయశాంతి గారి గురించి నేను ప్రత్యేకంగా మీకు చెప్పవలసినటువంటి అవసరం లేదు. 150 చిత్రాల్లో ఆవిడ నటించారు. ఎప్పుడో 1980లో మొదటి పిక్చర్ కిలాడి కృష్ణుడిలో నటించారు. అక్కడి నుంచి వెనుదిరగలేదు. ఆవిడికి 6 సార్లు నంది అవార్డ్స్ వచ్చాయి. దట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. అందులో 4 సార్లు ఉత్తమ నటిగా రాష్ట్ర ప్రభుత్వం చేత ఉత్తమ నటిగా బంగారు నంది పొందినటువంటి ఏకైక నటీమణి విజయశాంతి గారు. విజయశాంతి ఉంటే సినిమాలో 2 హీరోస్ పెట్టు ఒక్క విజయశాంతి అనేటువంటి మాటని కొంతమంది హీరోసే తీసుకొచ్చారు. అది అక్కడ విశేషం. విజయశాంతి గారు కేవలం హీరోయిన్ మాత్రమే కాదు, ఆవిడ నటించిన చిత్రంలో ఆవిడే హీరోయిన్. అది అక్కడ గొప్పతనం. అలాంటి నటి మనకి భారతదేశంలో లేదని చెప్పడానికి ఎలాంటి సందేహం కూడా లేదు. అంతేకాకుండా కేవలం నటనకు మాత్రమే తన జీవితాన్ని పరిమితం చేయకుండా ఆవిడ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నటువంటి సంగతి మనకందరికీ కూడా తెలుసును. ఈ కృష్ణా జిల్లా మన విజయశాంతి యువసేన వారు అటు బాందర్లో, నిమ్మకూరులో, మరి
తిరువురులో, నూజివిడిలో, ముసునూరులో, సెంగన్న గూడెంలో ఇలాంటి అన్ని సంక్షేమానికి ఉపయోగించాలనేటువంటి ఉద్దేశంతో ఆవిడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అనేక చోట్ల ఈ ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదేమో అని నేను అనుకుంటున్నాను. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ. అంచేత భవిష్యత్తులో ఇంకా మీరు ఇలాంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అనేకంలో పాల్గొంటూ ఉంటారని నేను ఆశిస్తూ, ఇంకా నేను ఇప్పుడు టైం తీసుకుంటే ఇప్పటికే చాలా కాలాతీతం అయిపోయింది కాబట్టి మన డాక్టర్ రెజీనా గారు, మన మేనేజ్ జిల్లా కాలేజీ లీడర్ గారు, వారిని మాట్లాడవలసిందిగా, ఎవరు మాట్లాడినా క్లుప్తంగా మాట్లాడవలసిందిగా దయచేసి నేను వారికి విజ్ఞప్తి చేస్తాను. ఎందుకు లేకపోతే తెల్లారిపోతుంది, లేకపోతే ఆవిడ రైలు తగ్గిపోతుంది, ఆవిడ రైలు టైం కూడా అవుతున్నది. సభా సరస్వతికి నమస్కారం. ఈనాడు విజయశాంతి గారి కోసం ఇంతమంది కళ్ళల్లో ఒత్తులేసుకొని మరీ ఎదురు చూశారు. వారి ఆశ, వారి యొక్క ఉత్సాహాన్ని నిరుత్సాహపరచకుండా వచ్చినటువంటి విజయశాంతి గారికి, వారిని ఇక్కడికి తీసుకురావడానికి అహర్నిశం శ్రమించినటువంటి విజయలక్ష్మికి, మోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అర్పిస్తూ, ఒక్క రాములమ్మ సినిమా చాలు విజయశాంతి యొక్క విజయ పతాకం ఎగరవేయడానికి. ఆ రోజున మేము అభినందన సభ ప్రారంభంలోనే పెట్టినప్పుడు 2వ రోజే పెట్టారు. 7వ తారీఖు రిలీజ్ అయింది, 8వ తారీఖు అభినందన సభ పెట్టారు. అప్పుడు నేను అన్నాను, ఇది సంవత్సరం రోజులు గ్యారంటీగా ఆడుతుందని. అలాగే ఆడింది. ఆమెకి అఖండమైన ఖ్యాతి తెచ్చిపెట్టింది. అంత గొప్ప సినిమా వేసినందుకు కేవలం ఆ పాత్రను తాను సినిమా వరకే పరిమితం కాకుండా నిజ జీవితంలో బడుగు వర్గాల కోసం వాళ్ళ యొక్క ఆక్రందనలను విని ముసునూరులో వెళ్ళి ఎంతగా వాళ్ళని ఓదార్చారో, ఎలా చేయూత ఇచ్చారో ఇప్పటికీ అప్పటికి పేపర్ చదివిన వాళ్ళకి కానీ, ఆమెను చూస్తున్న వాళ్ళకి కానీ, వ్యక్తిత్వాన్ని తరచి చూసుకున్న వాళ్ళకి కానీ అందరికీ తెలిసినటువంటి విషయమే. మనిషి పుట్టగానే సరిపోదు, కీర్తి ప్రతిష్టలు రాగానే సరిపోదు, సంపాదించగానే సరిపోదు. దాన్ని సార్థకం చేసుకోవడంలో ఆమె పేరులోనే ఉంది. ఒకవైపు విజయం, వేరొక వైపు శాంతి. రెండు కలబోసినటువంటి విజయశాంతి జీవితం నిజంగా ధన్యమైనటువంటిది. ఎన్నో చెప్పాలని ఉన్నా సమయాన్ని ఆలోచించి నేను ఇంతటితో ముగిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన విజయలక్ష్మికి, మోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అర్పిస్తూ, విజయశాంతి గారు ముందు ముందు మీ జీవితం సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేసే అట్టడుగు వారికి లెక్చరర్ గారు కాబట్టి ఒక 50 నిమిషాలు గంట సేపు మాట్లాడతారని అనుకున్నాను, కానీ చాలా త్వరగా ముగించినందుకు మీ సమయ పాలన శక్తి సామర్థ్యాలను నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఇప్పుడు కాటరగడ్డ అమ్ములు గారు ప్రఖ్యాత నాటకమణి వారు ఉన్నట్లయితే, వారు ఒక్కరే విడిపోయినట్టున్నారు పాపం. మరి హజరత్ గుప్తా గారు ప్రముఖ న్యాయవాది, వారిని కూడా క్లుప్తంగా మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. సభాధ్యక్షులు శ్రీ తెల్లపాటి గురుబరావు గారికి, నేటి ముఖ్య అతిథి, తనను నమ్ముకున్న నిర్మాత, దర్శక, ప్రేక్షక హృదయానికి విజయ చిహ్నాల్ని చూపించేటువంటి మహానటి విజయశాంతి గారికి, డాక్టర్ రెజీనా గారికి, డాక్టర్ శ్రీ డోక్టర్ శంకర్రావు గారికి, ఇచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్సులు. విజయశాంతి మహానటి అయితే ఆమె పేర యువసేన ఒకటి స్థాపించి సేవా కార్యక్రమాలు చేయాలన్న ఒక సత్సంకల్పం రావడం అనేది ఒక చక్కని ఆలోచన. మనకి పెద్దలు చెప్తుంటారు, ఈ మానవ జన్మని గురించి ఎవరైనా సరే ఆ మానవ జన్మని మంచి కార్యంతో మీరు పునీతం చేసుకోండి అని. జన్మనాం నరజన్మేదం పుణ్యాత్ సుభుల్లభం తద్రుమానవ జన్మత్వం సాధకం కుర్యత్నతః అని. అంటే జన్మలన్నింటిలో మానవ జన్మ అనేది ఎంతో పుణ్య విశేషం చేత కానీ ఇలా ఉత్పదు. అటువంటి మానవ జన్మను సత్కార్యములతో, సత్కార్యతో నీవు సదా సాధకతం చేకూర్చుకోను అని మన సభాధ్యక్షులు గారు చెప్పారు. సేవా కార్యక్రమాలు చేసి విజయశాంతి గారు ఇంకా పైకి రావాలి. ఆమె ఇంకా భవిష్యత్తులో చక్కని పాత్ర పోషించి ఈ ప్రజల జనపదంలో చక్కని సేవా పదాన్ని ఎన్నుకొని ఇటువంటి విజయశాంతి యువసేన లాంటి సంస్థల్ని స్థాపించి ముందుకు పోవాలని, అందుకు ఆ భగవంతుడానికి శక్తియుక్తులు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ హజరత్ గుప్తా గారు. మీరు కూడా క్లుప్తంగా మాట్లాడి సభా కార్యక్రమం త్వరగా ముగియడానికి సహకరించినందుకు
మిమ్మల్ని నేను అభినందిస్తూ ఇప్పుడు శారదా కళా సమితి అధ్యక్షుడు డోగిపతి శంకర్రావు గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను.